వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకొని జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 21, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిలేటెడ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ రిలేటెడ్ టు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఇంపార్టెంట్ మోదీ టు విజిట్ యూకే అండ్ మాల్దీవ్స్ దిస్ వీక్. సో 4-day ట్రిప్ వెళ్ళబోతున్నారు యూకేకి అండ్ అలాగే మాల్దీవ్స్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇక్కడ రీఫార్మ్ కెనాట్ వెయిట్, ఏవియేషన్ సేఫ్టీ ఈజ్ ఎట్ స్టేక్ అని చెప్పించారు. అంటే రీఫార్మ్స్ వెయిట్ చేయకూడదు, మనం రీఫార్మ్స్ తీసుకురావడం కోసం, ఎందుకంటే ఏవియేషన్ సేఫ్టీ అనేది ఎట్ స్టేక్ అంటే డేంజర్లో ఉంది. సో రీఫార్మ్స్ని లేట్ చేయకూడదు, త్వరగా రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి ఈ హెడ్లైన్ మీనింగ్. సో దీని గురించి లోపల క్లియర్గా ఇచ్చారు, అక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎట్ స్టేక్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎట్ స్టేక్ అంటే ఎట్ డేంజర్ అని అర్థం. నెక్స్ట్ చూస్తే మనకి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర గివింగ్ ఏ న్యూ ఇంపెటస్ టు టైస్ సేస్ చైనీస్ ఎన్వాయ్. సో ఇక్కడ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇట్ ఈస్ గివింగ్ ఏ న్యూ పుష్. అంటే ఇంపెటస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇంపిటస్ అంటే పుష్ అని అర్థం. ఒక కొత్త పుష్ ఇస్తుంది ఇండియాకి చైనాకి మధ్య ఉన్న టైస్కి, ఒక కొత్త పుష్ ఇస్తుంది మానస సరోవర్ యాత్ర అని చెప్పేసి చైనీస్ ఎన్వాయ్ చెప్పారు. ఇక్కడ ఇంపిటస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ అలాగే డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఛానల్స్ ద్వారా సో చైనా ఈజ్ విల్లింగ్ టు మెయింటైన్ కమ్యూనికేషన్. సో డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఛానల్స్ ద్వారా సో ఆ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలనుకుంటుంది. అండ్ అలాగే ఇన్ కన్సల్టేషన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ కన్సల్టేషన్ అండ్ మ్యూచువల్ సెక్యూరిటీ. సో బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ట్రాంక్విలిటీ అండ్ పీస్ని మేము సస్టైన్ చేయడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని చెప్పేసి చైనీస్ అంబాసిడర్ చెప్పారు. సో ఇక్కడ ట్రాంక్విలిటీ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రాంక్విలిటీ అంటే ట్రాంక్విలిటీ మీన్స్ అవి వన్స్ అపాన్ ఎ టైం మనకి డిస్టర్బెన్స్గా ఉన్నదాన్ని ఇప్పుడు అది ఏ అల్లర్లు లేకుండా మంచిగా జరిగితే అప్పుడు పీస్ క్రియేట్ అయితే దాన్ని మనం ట్రాంక్విలిటీ ఇన్ ద బోర్డర్ ఏరియాస్ అంటే ట్రాంక్విలిటీ ఇన్ ద బోర్డర్ ఏరియాస్ అంటే ఇంతకుముందు మనకి గల్వాన్ క్లాషెస్ అని చెప్పేసి 2020లో జరిగాయి ఇండియాకి చైనాకి మధ్య. సో ఆ గల్వాన్ క్లాషెస్ అంటే ఒకప్పుడు డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. సో ఇప్పుడు అది పీస్ఫుల్ అగ్రిమెంట్తో పీస్ఫుల్గా ఆ రీజియన్ అనేది మారింది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాంక్విలిటీ. సో జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది పీస్కి ట్రాంక్విలిటీకి. సో ఇట్ ఈస్ అ సర్టెన్ పీస్ విచ్ ఈజ్ ఆఫ్టర్ డిస్టర్బెన్స్. సో ఆ ట్రాంక్విలిటీ బోర్డర్ ఏరియాస్ దగ్గర అచీవ్ చేస్తున్నాం మనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ట్రాంక్విలిటీ మీనింగ్ ఇంపార్టెంట్, ఈజ్ నథింగ్ బట్ పీస్. అండ్ అలాగే చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చైనా వెళ్ళబోతున్నారు ఎస్సీఓ సమ్మిట్కి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి August 31 అండ్ September 1 విజిట్ చేయబోతున్నారు. సో దిస్ ఈస్ హిజ్ ఫస్ట్ విజిట్ సిన్స్ గల్వాన్ క్లాషెస్ 2020లో కోవిడ్ టైంలో జరిగిన గల్వాన్ క్లాషెస్ తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్ ఆఫ్ నరేంద్ర మోదీ టు చైనా. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఓపెన్ టు డిబేట్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి గవర్నమెంట్ రెడీగా ఉంది ఆపరేషన్ సింధూర్ మీద డిబేట్ చేయడానికి పార్లమెంట్లో అని చెప్పేసి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ. సో గవర్నమెంట్ తరఫున పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చెప్పారు అలాగా. సో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఎవరంటే కిరణ్ రిజిజు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇస్రో చీఫ్ అవుట్లైన్స్ స్పేస్ స్టేషన్ ప్లాన్ బై 2035. సో మనకి ఇక్కడ చూస్తే స్పేస్ స్టేషన్ ప్లాన్ బై 2035 కల్లా చేయబోతున్నారు. ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఇండియా బై 2035 కల్లా అని చెప్పేసి మనకి ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ చెప్పారు. సో ఇక్కడ అండ్ అలాగే ఆస్ట్రోనాట్ మూన్కి పంపించి టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ద ఎర్త్ ఇండిపెండెంట్లీ అట్లాంటి ఫీట్ని అచీవ్ చేయబోతుంది బై 2040 కల్లా అచీవ్ చేయబోతుంది ఇండియా అని చెప్పేసి అది కూడా చెప్పారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మినిమం సపోర్ట్ గెయిన్డ్ టు మూవ్ ఫర్ రిమూవల్ ఆఫ్ జస్టిస్ వర్మ సేస్ రిజిజు. మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఏం చెప్పారు ఏంటంటే మినిమమ్ లోక్సభలో అయితే 100 MPs సైన్ చేయాలి కదా మోషన్ మూవ్ చేయాలంటే. అంటే హైకోర్టు జస్టిస్ని కానీ సుప్రీంకోర్టు జస్టిస్ని కానీ రిమూవ్ చేయాలి అంటే పార్లమెంట్లో మనకి అది లోక్సభలో అయితే 100 members సైన్ చేయాలి, రాజ్యసభలో అయితే 50 members సైన్ చేయాలి ఆ మోషన్ ముందు టేబుల్ చేయడానికి అంటే ప్రవేశపెట్టడానికి. సో ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ప్రవేశపెట్టడానికి మినిమమ్ 100 members ఉండాలి కదా. సో 100 కన్నా ఎక్కువ మంది ఆల్రెడీ సైన్ చేశారు పార్లమెంట్లో మోషన్ మూవ్ చేయడానికి అని చెప్పేసి మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు చెప్పారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి INS సందాయక్ మేక్స్ మేడ్ ఇన్ పోర్ట్ కాల్ ఇన్ మలేషియా. సో ఇండియన్ నావీస్ ఇండిజినస్లీ డిజైన్డ్ సర్వే వెస్సెల్ లార్జ్ INS సందాయక్. సో ఇది మనకి పోర్ట్ క్లాంగ్ మలేషియాలో ఉన్న పోర్ట్ క్లాంగ్ దగ్గరికి రీచ్ అయింది. ఎందుకంటే
ఫర్ అ హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియాకి. సో హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్కి సో అక్కడికి రీచ్ అయింది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఐఎన్ఎస్ సందాయక్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎస్పెషల్లీ మనకి డిఫెన్స్ ఎగ్జామ్స్లో సిడిఎస్ కానీ ఆఫ్కాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు రిలేటెడ్ టు దీస్ ఇండియన్ నావల్ షిప్స్ ఏవైతే ఉంటాయో సో వాటి గురించి ఎక్కువగా అడుగుతారు. సో ఐఎన్ఎస్ సందాయక్ వెంట్ టు మలేషియా. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఏపీఈపీడీసీఎల్ సిఎండి ఎలేస్ ఫియర్స్ ఆన్ స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ డ్రైవ్. ఇక్కడ ఎలేస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎలేస్ అంటే రిమూవ్స్. సో ఈ ఏపీఈపీడీసీఎల్ ఏదైతే ఉందో సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ ఫియర్స్ అనేవి రిమూవ్ చేశారు ఆన్ దిస్ స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ డ్రైవ్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న ఫియర్స్ని రిమూవ్ చేశారు అనే కంటెక్స్లో మీనింగ్. సో ఎలేస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎలేస్ అంటే రిమూవ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కేరళ సీఎం పేస్ ఎ విజిట్ టు రాజ్ భవన్ రైజెస్ ఇష్యూస్ విత్ గవర్నర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే కేరళ సీఎం ఎవరంటే మనకి పినరయి విజయన్ అండ్ అలాగే కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో వీళ్ళిద్దరూ కూడా మీట్ అయ్యారు అని చెప్పించారు. ఇక్కడ కాల్డ్ ఆన్ ఈ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్. కాల్డ్ ఆన్ ఈ సంవన్ ఈస్ కాలింగ్ ఆన్ సంవన్ అంటే కాల్డ్ ఆన్ అంటే మీటింగ్ అని అర్థం. సో ఇక్కడ కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ కాల్డ్ ఆన్ అంటే మెట్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆ రాజ్ భవన్లో కలిశారు అని చెప్పించారు ఇక్కడ. సో కాల్డ్ ఆన్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. కాల్డ్ ఆన్ అంటే టు మీట్ సమ్వన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ స్కౌటింగ్ ఫర్ ఎ సూటబుల్ ల్యాండ్ ఫర్ ప్రపోజ్డ్ లూలు మాల్ ఇన్ విజయవాడ. సో ఇక్కడ స్కౌటింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ సరైన సూటబుల్ ల్యాండ్ కోసం లూలు మాల్ కోసం సరైన ల్యాండ్ కోసం సెర్చ్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ విజయవాడలో అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి స్కౌటింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. స్కౌటింగ్ అంటే సెర్చింగ్ అని అర్థం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ మనకి 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందులో కూడా రిపిటేటివ్ ఆర్టికల్స్ 2 వచ్చాయి. సో దాని గురించి సమ్మరీ ఈజీగా చూద్దాం మనం. సో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రీఫార్మ్ కెనాట్ వెయిట్ ఏవియేషన్ సేఫ్టీ ఈజ్ ఎట్ స్టేక్ అని చెప్పి ఇచ్చారు. సో ఏవియేషన్ సేఫ్టీ గురించి ఇచ్చారు. సో రీఫార్మ్స్ మనం లేట్ చేయకూడదు, త్వరగా తీసుకురావాలి. ఎందుకంటే ఏవియేషన్ సేఫ్టీ మనకి చాలా డేంజర్లో ఉంది. ఈజ్ ఎట్ స్టేక్ అంటే డేంజర్లో ఉంది అని అర్థం. సో ఇక్కడ చూస్తే మనకి ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ అహ్మదాబాద్లో క్రాష్ అయింది కదా. సో దాని రిలేటెడ్ ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. సో అందులో ఫ్యూయల్ ఇంజెక్ట్ పంప్స్ ఫ్యూయల్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ సరిగ్గా పనిచేయలేదు. సో అవి ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడంతో సో ఈ క్రాష్కి అదే కారణం అని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ చూస్తే మనకి అందులో ఒక పైలట్ ఇంకొక పైలట్ని ఎందుకు ఫ్యూయల్ స్విచెస్ ఆపేశారు మీరు అని అడిగితే నేను అలా ఆపలేదు అని చెప్పే ఈ వాయిస్ రికార్డింగ్ బయటకు రావడంతో సో దాని మీద లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి. అంటే పైలట్ సూసైడ్ ఏమన్నా కారణమా దీనికి అని చెప్పేసి లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో ఇందులో మనకి రీఫార్మ్స్ తీసుకురావాలని ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్లో మనం చూసాం 2-3 డేస్ బ్యాక్. లాట్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి ఎవ్రీడే. సో రిపీటెడ్లీ మళ్ళీ ఈ ఆర్టికల్ కూడా వచ్చింది రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి. సో ఈ రిపోర్ట్ అనేది క్లియర్లీ ఇంకా ఫైనల్ రిపోర్ట్ కాదు, జస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. సో ఇది ఇన్కన్క్లూజివ్గా ఉంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగాలి అని చెప్పి ఇచ్చారు జనరల్గా. అండ్ ఇక్కడ రెగ్యులేటరీ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మనం తీసుకోవాల్సిన రీఫార్మ్స్ ఏంటి అని చెప్పేసి అంటే ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఏంటి ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తారు ఈ ఆర్టికల్లో. ఫస్ట్లీ చూస్తే మనకి ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ ఎయిర్ వర్తినెస్ ఏదైతే ఉందో సో అది ఫస్ట్ లిమిటేషన్స్ ఫర్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ సెక్టర్. అండ్ అలాగే సెకండ్ చూస్తే మనకి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ కూడా అప్ టు ద మార్క్ మెయింటైన్ చేయట్లేదు. అండ్ అలాగే ఫ్లైట్ క్రూ ఏదైతే ఉందో సో అందులో పనిచేసే వాళ్ళకి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, ఇంక్రీజింగ్ స్ట్రెస్. అండ్ అలాగే సో ఎనేబులింగ్ దాట్ టు బ్రీచ్ దీస్ రెగ్యులేషన్స్ని బ్రీచ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎయిర్లైన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి జస్ట్ ప్రాఫిట్ ఓరియంటెడ్గానే వర్క్ చేస్తున్నాయి, అంతేగాని పాలసీస్ అడాప్ట్ చేయట్లేదు. సరైన పాలసీస్ సేఫ్టీని అండర్మైన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల సరైన పాలసీస్ అడాప్ట్ చేయకపోవడం వల్ల సో ప్రాఫిట్ ఓరియంటెడ్గానే పనిచేస్తున్నాయి ఈ ఎయిర్లైన్ ఆపరేషన్స్ అనేవి. అండ్ అలాగే ఈ కంప్లైన్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి సరైన రియల్ అథారిటీ లేదు. అకౌంటబిలిటీ వాళ్ళకి అకౌంటబిలిటీ కలిగించడానికి అకౌంటబిలిటీ చెప్పడానికి సరైన ఒక రియల్ అథారిటీ అనేది ఆ ఎయిర్లైన్ ఆపరేషన్స్ మీద లేదు. అండ్ అలాగే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సో ఈ చాలా వరకు షార్టేజ్ ఉంది మ్యాన్ పవర్. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్స్ అని చెప్పి ఉంటారు. సో వాళ్ళు చాలా వరకు షార్టేజ్లో ఉన్నారు. అండ్ అలాగే ఈ లైసెన్సెస్ ఈ ఎవరికైతే ఏటీసీఓస్కి ఇస్తారో వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అండ్ అలాగే డ్యూటీ టైం లిమిటేషన్స్ని కూడా రికమెండ్ చేసింది. సో అవి అన్ఇంప్లిమెంటెడ్గా ఉన్నాయి, డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉండాలి అని చెప్పేసి. అండ్ అలాగే సిక్స్త్ పాయింట్ ఏంటంటే సైలెన్సింగ్ విజిల్ బ్లోవర్స్. సో విజిల్ బ్లోవర్స్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో
సో ఇంటర్నల్గా ఉన్న పర్సన్స్ అందులో ఏదైనా తప్పు జరిగితే దాన్ని బయట పెట్టడాన్ని, సో బయట పెట్టినప్పుడు వాళ్ళని మనం విజిల్ బ్లోవర్స్ అంటాం. సో వాళ్ళని ఏం చేస్తున్నారంటే అలాంటి విజిల్ బ్లోవర్స్ని ఆఫన్ డిమోటెడ్ అంటే హయ్యర్ పొజిషన్ నుంచి లోవర్ పొజిషన్కి డిమోట్ చేస్తున్నారు. అలాగే ట్రాన్స్ఫర్ చేయడం, లేదంటే టెర్మినేట్ చేయడం. సో ఇట్లాంటివి చేయడం వల్ల సో ఈ విజిల్ బ్లోవర్స్కి కూడా ఒక డిస్కరేజ్మెంట్లా ఉంటుంది. సో దే ఆర్ నాట్ రిపోర్టింగ్ దిస్ క్రిటికల్ సేఫ్టీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని సరిగ్గా వాళ్ళు రిపోర్ట్ చేయలేకపోతున్నారు. అండ్ అలాగే ఈ క్రాషెస్ ఏవైతే జరుగుతున్నాయో అవి నాట్ మెరీ యాక్సిడెంట్స్, అవి జస్ట్ యాక్సిడెంట్స్ కాదు, ర్యాండమ్గా జరిగిన యాక్సిడెంట్స్ కాదు, అవి ఇన్ఎవిటబుల్ రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సిస్టమిక్ నెగ్లెక్ట్ అండ్ పాలసీ వైలేషన్స్. సో ఇయర్స్ ఆఫ్ సిస్టమ్ నెగ్లెక్ట్ చేయడం అండ్ అలాగే పాలసీ వైలేషన్స్ చేయడం వల్ల దానివల్ల కలిగిన రిజల్టే ఈ క్రాషెస్, జస్ట్ నాట్ ర్యాండమ్గా జరిగిన యాక్సిడెంట్స్ కాదు ఇవి. అండ్ అలాగే వితౌట్ ఇమీడియట్ సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్స్ వెంటనే తీసుకురాకపోతే నెక్స్ట్ డిజాస్టర్ 5 years లోపు మళ్ళీ జరుగుతుంది. మనం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు, అంత త్వరగా జరిగే అవకాశం ఉంది సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్స్ చేయకపోతే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హోల్ జ్యుడిషియరీ అనేది ఈ ఏవియేషన్ ఇష్యూస్ మీద చాలా వరకు ఇన్యాక్టివ్గా ఉంది. అండ్ అలాగే హ్యూమన్ లైఫ్ చాలా అండర్ వాల్యూడ్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్లీ రైల్వే యాక్సిడెంట్స్ కానీ, మోటార్ వెహికల్ డెత్స్ కానీ చాలా వరకు జరుగుతున్నాయి. సో హ్యూమన్ లైఫ్ అనేది అండర్ వాల్యూ కింద చూస్తున్నారు. అండ్ ఇమీడియట్ అండ్ కాంప్రహెన్సివ్ రీఫార్మ్ ఈజ్ నీడెడ్. వెంటనే ఇమీడియట్ రీఫార్మ్స్ నీడెడ్. అండ్ అలాగే ది సిస్టమ్ రిక్వైర్స్ అకౌంటబిలిటీ, ఓవర్సైట్ ఉండాలి, సేఫ్టీ ఓవర్ ప్రాఫిట్ కమిట్మెంట్ ఉండాలి. ప్రాఫిట్ కన్నా సేఫ్టీ ప్రయారిటీ కింద ఉండాలి, ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. సో దట్ రీఫార్మ్ కెనాట్ వెయిట్, లైవ్స్ ఆర్ ఎట్ స్టేక్. సో ప్రాణాలు చాలా డేంజర్లో ఉన్నాయి, రీఫార్మ్స్ వెయిట్ చేయకూడదు, వెంటనే తీసుకురావాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా కెన్ రీఫ్రేమ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిబేట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో లాట్ ఆఫ్ డీప్ మీనింగ్స్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఏఐ ఆర్టికల్స్ రిలేటెడ్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీ హోస్ట్ చేయబోతుంది February 2026లో. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో దట్ ఇండియా కెన్ స్టియర్ ద కోర్స్. సో ఈ ఏఐని మేజర్ పబ్లిక్ గుడ్ అంటే ఎక్కువగా ఈ పీపుల్స్ గుడ్ కోసం మనం ఈ ఏఐని స్టీర్ చేయొచ్చు, మనకి ఆ డైరెక్షన్ విధంగా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఇండియా ఈజ్ హోస్టింగ్ దిస్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే లైక్ వీ హ్యావ్ ఆధార్. సో ఐడెంటిటీ 1 billion పీపుల్ కన్నా ఎక్కువగానే, మోర్ దెన్ బిలియన్ పీపుల్ కన్నా ఎక్కువగానే ఈ ఆధార్ అనేది ఐడెంటిటీ అనేది సెక్యూర్ చేస్తుంది. అండ్ అలాగే యూపీఐ ఇంటర్ఫేస్ చూసినా సరే జస్ట్ ఇన్ సెకండ్స్లో మనీ మనం పంపించగలుగుతున్నాం యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకొని. అండ్ అలాగే ఫ్రీ ఏఐ కోర్సులని రూరల్ గర్ల్స్కి ప్రొవైడ్ చేసినట్లయితే, ఇట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నట్లయితే మనం లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే గ్లోబల్ సౌత్ని టు ద ఫ్రంట్ రోకి తీసుకురావాలి. ఇండియా హ్యాస్ టు ఎండివర్ టు హ్యావ్ వైడ్ పార్టిసిపేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎక్కువ వైడ్ పార్టిసిపేషన్ అనేది మనం ఎన్ష్యూర్ చేయాలి నెక్స్ట్ ఏఐ సమ్మిట్లో. అండ్ అలాగే టు క్రియేట్ ఎ కామన్ సేఫ్టీ చెక్. సో ఓవరాల్గా వీ షుడ్ క్రియేట్ ఎ కామన్ సేఫ్టీ చెక్ అనేది క్రియేట్ చేయగలగాలి. అండ్ అలాగే వీ షుడ్ ఆఫర్ ఏ యూజబుల్ మిడిల్ రోడ్ ఆన్ రూల్స్ పరంగా కూడా మనం సరైన యాక్ట్స్ తీసుకొచ్చి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది తీసుకురావాలి. అండ్ అలాగే వీ షుడ్ అవాయిడ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే బిట్స్ అండ్ పీసెస్ కింద ఉండకుండా ది సమ్మిట్ ఎజెండా షుడ్ బి బ్రాడ్, ఇంక్లూజివ్గా ఉండాలి, ఫోకస్డ్ ఆన్ గ్లోబల్ గుడ్ని ఫోకస్ చేసుకుంటా దాని మీద బేస్ అయి ఉండాలి. అండ్ అలాగే ది పాత్ ఫర్ ఇండియా చూస్తే మనకి ఇఫ్ ఇండియా కెన్ టర్న్ దిస్ పార్టిసిపేషన్ ఇంటూ ప్రోగ్రెస్, ఏదైతే పార్టిసిపేషన్ ఉందో దాన్ని ప్రోగ్రెస్ కింద టర్న్ చేస్తే ఇట్ విల్ నాట్ జస్ట్ బి ఏ హోస్టింగ్ ఏ సమ్మిట్, ఇట్ విల్ టోటల్గా ఈ ఐడెంటిటీని రీఫ్రేమ్ చేయగలుగుతుంది ఇండియా. సో ఆన్ దిస్ కట్టింగ్ ఎడ్జ్ ఇష్యూ అంటే సో రైట్ నవ్ ఎక్కువ ప్రయారిటీ ఉన్న ఇష్యూ ఏంటంటే ఏఐ కాబట్టి, సో దాన్ని మనం కటింగ్ ఎడ్జ్ ఇష్యూ అంటాం. సో దాన్ని టోటల్గా మనం దాని ఐడెంటిటీ మనం రీఫ్రేమ్ చేయగలం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి లాంగ్ లిస్ట్, ద డెసిగ్నేషన్ ఆఫ్ టీఆర్ఎఫ్ యాజ్ ఏ టెర్రర్ గ్రూప్ షుడ్ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్. సో ఈ ఆర్టికల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ప్రీవియస్లీ 2 days బ్యాక్. సో ఈ టీఆర్ఎఫ్ని అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రూప్ ఇది ఏదైతే ఉందో, సో ఈ గ్రూప్ అనేది పహల్గామ్ టెర్రర్ అటాక్కి కారణమైన ఈ టెర్రర్ గ్రూప్. సో ఇది ప్రాక్సీ కింద పనిచేస్తుంది లష్కర్ ఈ తైబా గ్రూప్కి, మెయిన్ గ్రూప్ ఇది బేస్డ్ ఇన్ పాకిస్తాన్. సో దానికి ప్రాక్సీ కింద పనిచేసే గ్రూప్ ఈ టీఆర్ఎఫ్. సో దాన్ని ఈ యుఎస్ అనేది గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డెసిగ్నేట్ చేసింది. అండ్ అలాగే ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి డెసిగ్నేట్ చేసింది. సో ఈ డెసిగ్నేషన్ అనేది షుడ్ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ మీద ఎక్కువ ప్రెషర్ తీసుకురావాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే
పాకిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఉందో రెండర్డ్ డీఫంక్ట్ పాకిస్తాన్ క్లెయిమ్ చేసేది it also names the TRF as a front end proxy for LET, which Pakistan claims it has rendered defunct. Defunct is nothing but no longer in use. పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే ఈ లష్కర్ ఈ తైబా అనేది ఇప్పుడు నో లాంగర్ ఇన్ యూజ్, అది పని చేయట్లేదు ఇప్పుడు, సో దాన్ని క్లోజ్ చేసేసారు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తా ఉంది. సో అందుకే ఇక్కడ ఇట్ హ్యాస్ రెండర్డ్ డీఫంక్ట్ అని చెప్పించారు. డీఫంక్ట్ అంటే నో లాంగర్ ఇన్ యూజ్ అని అర్థం వస్తుంది. అండ్ అలాగే యూఎస్ ఇంతకుముందే ఈ ఎల్ఈటీని అండ్ అలాగే జైషే మహమ్మద్ గ్రూప్స్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద 2001లోనే డెసిగ్నేట్ చేసింది. అయినా సరే మనకి 2001లో పార్లమెంట్ అటాక్ ఇట్లాంటి చాలా అటాక్స్కి మాస్టర్ మైండ్ చేసింది ఈ ఎల్ఈటీ అండ్ అలాగే జైషే మహమ్మద్ గ్రూప్స్. సో అట్లాంటివి చేసినప్పటికీ మనకి పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పించారు. అండ్ అలాగే సో మనకి ఉపయోగపడేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ యుఎన్ఎస్సీ సమ్మిట్లో కానీ యుఎన్ఎస్సీ గ్రూపింగ్లో కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్ టు కండెమ్ దిస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక రెజల్యూషన్ మనం అనేది పెట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండర్ దిస్ 1267 కమిటీ ఫర్ శాంక్షన్స్. సో దట్ శాంక్షన్స్ విధించడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ట్రాన్స్నేషనల్ లీగల్ పర్స్యూట్ ఈ బిహైండ్ ద అటాక్ ఎవరైతే ఉందో ట్రాన్స్నేషనల్ లీగల్ పర్స్యూట్ కింద మనకి స్ట్రెంథన్ చేయొచ్చు. సో ఓవర్ ద బౌండరీస్ వీళ్ళ మీద గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డెసిగ్నేట్ చేసినట్లయితే ఏ కంట్రీలో ఉన్నా సరే వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, లీగల్ పర్స్యూట్ చేయొచ్చు వీళ్ళ మీద అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఒక పక్క ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులని గ్లోబల్ టెర్రర్ గ్రూప్స్ కింద డెసిగ్నేట్ చేయడం మంచి విషయం అయినప్పటికీ ఒక పక్క చూస్తే మనకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ వార్ని నేనే ఆపేశాను, నేనే అవాయిడ్ చేశాను, న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ కింద జరగకముందే నా ట్రేడ్ టైస్ యూజ్ చేసి సో దాన్ని బేస్ చేసుకొని మేము దాన్ని న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ కింద మారకుండా మేము తప్పించామని చెప్పేసి యూఎస్ ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. సో అది చూస్తే మనం ఎప్పుడు కూడా దాన్ని డినై చేస్తూ ఉన్నాం, మేము బయలెటరల్గానే సాల్వ్ చేసుకున్నాం అని చెప్పేసి ఇండియా చెప్తా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం యూఎస్ ఏదైతే చెప్తుందో దానికి సపోర్ట్ చేస్తున్న విధంగా మాట్లాడుతుంది. అండ్ అదొక నెగిటివ్ స్టెప్ కింద చూడాలి మనం ఇక్కడ. అండ్ అలాగే ఒక పక్కన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చూస్తే మనకి టెర్రర్ మీద ఫైట్ చేస్తామని చెప్పేసి ట్రంప్ ఇచ్చిన మాటకి సో అది ఒక నిదర్శనంగా తహవూర్ హుస్సేన్ రానా అని చెప్పి 2008 ముంబై అటాక్స్లో మెయిన్ నిందితుడు, ఈయన్ని ఎక్స్ట్రాడిషన్ చేస్తాం మనం యూఎస్ నుంచి ఇండియాకి ఎక్స్ట్రాడేట్ చేసి తీసుకొచ్చారు. సో ఆ విధంగా చూస్తే ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజంలో మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రియల్ ఛాలెంజ్ ఏంటంటే ఈ పాకిస్తాన్ సపోర్ట్, ఈ టెర్రర్ గ్రూప్స్కి ఏదైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉందో దాన్ని మనం ఎండ్ చేయాలి. సో అండ్ న్యూఢిల్లీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ డిప్లొమాటిక్ యాజ్ వెల్ యాజ్ ఎ లీగల్ పర్స్యూట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దట్ టు ఎన్ష్యూర్ జస్టిస్, విక్టిమ్స్కి జస్టిస్ చేయడం కోసం అండ్ అలాగే ఫర్దర్ టెర్రరిస్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయడం కోసం కూడా న్యూఢిల్లీ ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పించారు ఇక్కడ. ఈరోజు వర్షాలు పడడం వల్ల ఈ న్యూస్ పేపర్ అనేది తడిసిపోయింది, సో దట్ సరిగా కనిపించట్లేదు. సో ప్లీజ్ బేర్ విత్ ఇట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ యూకే మాల్దీవ్స్ దిస్ వీక్. సో మాల్దీవ్స్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మన నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ అలాగే దాని తర్వాత యూకే కూడా వెళ్ళబోతున్నారు. సో 4-day విజిట్ ఈ 2 కంట్రీస్కి వెళ్ళబోతున్నారు అని చెప్పించారు. అండ్ అలాగే ఈ మాల్దీవ్స్ అనేది మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ ముయిజు మన ఈ నరేంద్ర మోదీని ఇన్వైట్ చేశారు 60th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో శ్రీశంకర్ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు లాంగ్ జంప్. సో స్పోర్ట్ రిలేటెడ్ టు అథ్లెటిక్స్లో మనకి లాంగ్ జంపర్ శ్రీశంకర్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఆల్రెడీ మనం చదువుకున్నాం ప్రీవియస్లీ లాస్ట్ 2 daysలో కూడా మురుగప్ప గోల్డ్ కప్ రిలేటెడ్ టు హాకీ అని చెప్పి చదువుకున్నాం కదా. సో అది 96th MCC మురుగప్ప గోల్డ్ కప్ అనేది మనకి ఇండియన్ రైల్వేస్ గెలుచుకుంది బై డిఫీటింగ్ ఇండియన్ నేవీ టీమ్ని డిఫీట్ చేస్తూ ఇండియన్ రైల్వేస్ గెలుచుకుంది. సో మురుగప్ప గోల్డ్ కప్ రిలేటెడ్ టు హాకీ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేస్తాం. అండ్ వీడియో ఎక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పి కమెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ ఎ మోటివేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో కన్సిస్టెంట్. అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చి చూస్తే మనకి రీసెంట్లీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు సో మన ఇండియన్ నేషనల్స్ని అండ్ అలాగే పక్కనే ఉన్న శ్రీలంకన్ అండ్ అలాగే నేపాలీస్ సిటిజన్స్ని కూడా మనం బ్యాక్ తీసుకొచ్చాం బై అవర్ ఫ్లైట్స్. సో ఆ ఆపరేషన్ పేరు ఏంటో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.